ఇది ప్రజాపాలన. నిరంకుశం ఉండదు, నియంతృత్వం ఉండదు. మేము చాలా స్వేచ్ఛనిచ్చాము. ఎవ్వరు ఎక్కడికైనా వచ్చి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ మీకు చూసుకుంటే ప్రగతి భవన్, సారీ టు సే దాన్ని ఏమంటారు, ప్రజాపాలనకు సంబంధించి ప్రజాభవన్. సో ఎలాంటి కంచెలు ఉండవు, ఎలాంటి బ్యారికేడ్స్ ఉండవు అని చెప్తున్నారు కదా. ఒక్కసారి మీరు ఇక్కడ చూడుర్రి, ఈ బ్యారికేడ్స్ని చూస్తున్నా, ఈ పోలీసు వాళ్ళని చూస్తున్నా ఏమనిపిస్తుంది అంటే ప్రభుత్వం మారి 6 నెలలకు పైన అయింది కదా. ఇక్కడ మీరు ఒకటి చూడండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద ఈరోజు ఏదైతే ఉందో కూడా నిరుద్యోగుల మార్చ్ చేపట్టబోతున్నామని తెలియజేయడంతో, అంటే ప్రభుత్వంలోకి రాకముందుకు వీళ్ళు ఏదైతే పోయి నిరుద్యోగులు కలిసినప్పుడు ఏవేవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కరిని కూడా మేము హక్కున చేర్చుకుంటాము, మీ సమస్యను మేము సాల్వ్ చేస్తామనేసి ఇటు రేవంత్ రెడ్డి నుంచి, ఆనాడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, ఏ విషయంలో చెప్పారు, ఒక మెగా డిఎస్సి విషయంలో కావచ్చు, అలాగే గ్రూప్స్కి సంబంధించి 1:100, 1:50 కాకుండా 1:100 బేసిస్ కావచ్చు, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, 3 విషయంలో పోస్టుల పెంపుదల కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, అలాగే జాబ్ క్యాలెండర్ కావచ్చు, మరొక వైపు నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా, ఇప్పుడు నేను చెప్పుకొచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని అంశం కనపడుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ టీఎస్పీఎస్సీ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధ అనుకుంటే ఇక్కడ మనం చూసిన నేపథ్యం చూడొచ్చు. పోలీస్కి సంబంధించిన, అంటే మేము ఎక్కడ కూడా బ్యారికేడ్లు పెట్టాము, కంచెలు పెట్టామని చెప్తున్న నేపథ్యంలో చూస్తే మనకు చూడొచ్చు, ఒక్క విద్యార్థిని కూడా రాకుండా, ఎవరైతే కనీసంగా మీడియా కూడా లోగోలు లేకుండా, ఐడి కార్డులు లేకుండా లోపలికి వస్తే సెల్ ఫోన్స్ తీసుకొని వాట్సాప్లు చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే ఎంత నిరంకుశ పాలన ఉంది చూడండి. మొత్తం కూడా మీకు ఎవ్వరు విద్యార్థులు కనపడలేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి అనే వాళ్ళు ఎక్కడన్నా సివిల్ డ్రెస్లో వాళ్ళు కనబడితే మొత్తంగా కూడా ఒక అటాకింగ్ సిస్టమ్ పెట్టుకున్నారు. ఎక్కడ కూడా మీరు అటువైపు చూస్తే ఎక్కడి నుంచి రాకుండా, ఒకవేళ వస్తే వాళ్ళు ఏదైనా ఆర్టీసీ బస్ ఎక్కి ఒక్కసారి సడన్గా దునకడం తప్ప ఇంకొక పరిస్థితి లేకుండా ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇంచుమించు గాంధీ భవన్ వరకు కూడా మీరు పోలీస్ ఫోర్స్ చూడొచ్చు. గాంధీ భవన్ వరకు అంటే ఆ రోజు జనాలకి ఏం చెప్పారు, మా పాలన వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మీకు బ్యారికేడ్స్ ఉండవు, ముళ్ళ కంచెలు ఉండవు, మిమ్మల్ని పోలీసులు కూడా, అంటే మేము ఓన్లీ ప్రజలకు సేవకులు మాత్రమే, బానిసలం మాత్రమే, ఈ అధికారం ఇచ్చింది మాకు ప్రజలే కాబట్టి మేము ప్రజలకు బానిసలం అని చెప్పుకున్నారు. సో మీకు ఎక్కడ కూడా ఒక నిర్బంధం అనేది ఉండదన్నారు. మీరే డిసైడ్ చేసుకోండి ఈరోజు ఒక ప్రజా స్వేచ్ఛ ఉందా లేదా అనడానికి. ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని ఎంత తప్పుదోవ పట్టించారు తెలంగాణ ప్రజల్ని. సో ఇక్కడ పోలీసులు కూడా ఏం అనలేని పరిస్థితి. ఎందుకంటే పైనుంచి వీళ్ళకు హై కమాండ్ నుంచి ఏదైతే వస్తుందో అదే చేస్తారు. ఈరోజు పోనీ అని వదిలిపెట్టే సరే వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అవి విందాము అనేసి ఒక ముఖ్యమంత్రికి ఉందా, ఒక డిప్యూటీ సీఎంకి ఉందా, లేదనంటే ఒక శ్రీధర్ బాబుకి ఐటీ మినిస్టర్కి ఉందా, ఎవరికి లేదే. ఈ రోజు కూడా ఎమ్మెల్సీలను చేర్చుకునే బిజీలో ఉన్నారు, ఎమ్మెల్యేలను చేర్చుకునే బిజీలో ఉన్నారు. లెక్క పెట్టి 1, 2, 3, 4, 5 ఒక 17 సార్లు అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చక్కర్లు కొట్టడానికి ఉంది. అలాగే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా జమ కట్టి బర్లలాగా గొర్రెలాగా లాక్కొచ్చుకొని ఇంట్లో కూర్చొని కాళ్ళ ఏళ్ళ పట్టుకుంటున్నారు. రాని వాళ్ళని బర్ల గొర్రెలాగా లాక్కొచ్చుకొని కట్టేసుకుంటున్నారు. ఇంత బిజీ అయితే ఉంది కానీ అసలు నిరుద్యోగులు ఈరోజు మళ్ళా నిరుద్యోగుల మార్చి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి కనీసం సెక్రటరియట్లో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఒక 2 నిమిషాలు ముఖ్యమంత్రి ఆలోచించినా కూడా ఈరోజు ఈ బ్యారికేడ్స్ కావచ్చు, ఈ కంచెలు ఏర్పాటు చేసే విధానం కానీ ఉండకపోవచ్చు. మీరు ఒకసారి చూడొచ్చు, సురేంద్ర ఒకసారి చూడండి, అవి కూడా రెడీగా పెట్టారు. ఎందుకంటే అవి కూడా తెలుసు, గతంలో చూసినాం కదా, అందులో కాలేస్తే కూడా బయటకు కూడా రాలేదు. అంటే ఆ ముళ్ళ కంచెలు ఉండేవని చెప్పారు కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను ప్రత్యక్షంగా ఆ ముళ్ళ కంచెలు ఏంది, బ్యారికేడ్స్ ఏంది. ఇమీడియట్లీ వెహికల్ కూడా చూడండి, ఒక్కొక్కరు రాగానే ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి. అంటే ఏం తప్పు చేశారని అరెస్ట్ చేసి మీరే అన్నారు గత ప్రభుత్వం కంటే భిన్నంగా చేస్తామని చెప్పాం కదా. మరి గత ప్రభుత్వం కంటే మీరు అనుకున్న ప్రకారం గత ప్రభుత్వం అంతా కూడా నిర్బంధం చేసింది, అందరినీ నిర్బంధంలో ఉంచింది, ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు. ఒక ఇందిరా ధర్నా చౌక్ లేకుండే, ఒక ప్రగతి భవన్ దగ్గర కంచెలు ఉండే. సో ఇలా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి, ఒక టీఎస్పీఎస్సీ దగ్గర పరిస్థితి ఇట్లా ఉందని అంటే ప్రజాభవన్ దగ్గర తీసినా కూడా వేస్టే కదా గేట్లు. ప్రజాభవన్ దగ్గర ఎవరు ఉంటున్నారు, మీకు వచ్చి ఒక కంప్లైంట్ వేసుకుంటే లోపల వాళ్ళు నవ్వుకుంటున్నారు. మీకు ఎలాంటి ఇక్కడ
ఒక లాభము జరగదు, వీడికి వస్తే ఒక సొల్యూషన్ దొరకదని చెప్తున్న నేపథ్యంలో ఇంకా వీళ్ళు ఎక్కడికి రావాలి? సో ఈ పరిస్థితులలో ఇక చూడొచ్చు, చూడండి, ఒక్కరిని కూడా రానివ్వకుండా ఒకవైపు ట్రాఫిక్ ఇబ్బంది, మరొక మొత్తం పోలీసు వాళ్ళు. ఈ ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఎవరి వల్ల జరుగుతుందంటే మొత్తం ట్రాఫిక్ వాళ్ళ వల్లనే, మొత్తం పోలీసుల వల్ల జరుగుతుంది. ఒక్కరంటే ఒక్క విద్యార్థిని రాకుండా కూడా ఇక్కడికి ఆపేశారు. చుట్టూ ఆ చివరి నుంచి మొదలు పెట్టుకుంటే, ఎగ్జిబిషన్ చివరి నుంచి మొదలు పెడితే ఈ చివరి గాంధీ భవన్ వరకు ఇదే పరిస్థితి. మొత్తం పోలీసు నిర్బంధంలో ఉంచారు. రెండోది, మీరు అక్కడ మెట్రో వైపు నుంచి కూడా రాకుండా అటు నుంచి ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ కూడా కంచెలు వేసింది కనబడుతుంది. చూడండి, ఆ ఫోటోగ్రాఫర్ ఎక్కువ సైడ్లో మనకి ఆ బ్యాక్లో కంచెలు చూడవచ్చు. అంటే ఎక్కడి నుంచి కూడా దునికి రాకుండా కూడా, అంటే వాళ్ళ బాధ ఏది ఉందో చెప్పుకోవడానికి కూడా అవకాశం నేపథ్యం చూస్తున్నాం. సరే చూద్దాం అసలు ఏ విధంగా వస్తారు. ఎందుకంటే ధైర్యం చేసి ఇక్కడ నిరుద్యోగులు రావడానికి అయితే ఇప్పుడు కష్టమైన తీరు. అంటే ఎన్నో చూసిరు తెలంగాణ యువత కావచ్చు, యావత్ తెలంగాణ సమాజానికి ఇవి కొత్తేమీ కాదు. కాకపోతే ఎందుకంటే మనకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినప్పుడు పెద్ద పెద్ద బ్యారికేడ్లు, పెద్ద పెద్ద గేట్లు, తర్వాత పిస్టల్ గుండ్లకే భయపడిన వాళ్ళు ఈరోజు వీటికి భయపడతారని కాదు, ప్రస్తుత పరిస్థితిని చూపించే ప్రయత్నం ఇది. అంటే మీరు గత ప్రభుత్వం మీద నెపం వేశారు, మరి ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటి అనేసి ఈరోజు యావత్ తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన నేపథ్యం అయితే ఏర్పడింది. ఒక తోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ విద్యార్థుల గురించి అంటే ఈ రకంగా దాడి చేస్తారా ఇవాళ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు నిరుద్యోగుల మీద ఈరోజు నిరుద్యోగ వచ్చి నిలబెట్టిన విద్యార్థి ధర్నాకు మా పూర్తిగా బీఆర్ఎస్ విద్యార్థి మొత్తం జరిగింది. ఎన్నికల హామీలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతాం. ఢిల్లీ తిరిగే ఉన్న ప్రేమ నిరుద్యోగుల పక్షాన ఈ రేవంత్ రెడ్డికి లేదు. వెంటనే గ్రూప్ 1 పోస్టులను 1:100 పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సీ పెంచాలి. ఏది నిరుద్యోగులకు ఆ రోజు ఎలక్షన్ల భాగంగా ఏది హామీ ఇచ్చిండో హామీని నెరవేర్చాల్సి కోరుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్ గురించి వచ్చిన విద్యార్థుల నాయకుల మీద రక్తం కళ్ళ చూసింది ఈ ప్రభుత్వం. దారు చేయడం కాదు, ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ లేడు, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మినిస్టర్ లేడు. నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడితే రక్తదానం చూసి కొట్టడం ఇదా పోలీసులు చేసే పని? ఇదేనా చేసేది? ఈ రాష్ట్రం ఒక పట్టబడుతున్న దొంగ, ఒక సన్యాసి వీడు మాట్లాడుతూ ఇదా రక్తకాలం చూస్తున్నా. బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన బీఆర్ఎస్ నాయకులు కూడా కోరుకుంటున్నాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే దాదాపుగా అభ్యర్థులు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, నువ్వేమన్నా ఈ ప్రభుత్వం ఏర్పడే మా నిరుద్యోగులనా, ఈ ప్రభుత్వం కేవలం మా నిరుద్యోగులనా? కాబట్టి తప్పకుండా ప్రత్యేక రేవంత్ రెడ్డి గారు వెంటనే జాబ్ కార్డు రిలీజ్ చేసి